హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నటువంటి అంశం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి చదువుతున్నాను చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇక్కడ చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఈ లిస్టులో తప్పిదాలు, తప్పులు, పాపాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటికీ కొంచెం మనకి ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మీకు. ఎందుకంటే అభిచారం అంటే ఇలాంటివి మనకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా ఉంటుంది. తర్వాత మీరు కొంతమంది పిల్లలు చదువుకోవాలనుకున్న వాళ్ళు చదువుకోండి. ఈరోజు ఈ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళట దేవుని రాజ్యముని స్వతంత్రించుకొన నేరరంట. ఈ లిస్ట్లో మనం ఉన్నామేమో మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ప్రభా, మేము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మేము మా భక్తి కొనసాగిస్తున్నాం. మేము మా భక్తిలో ముందుకు సాగుతున్నాం. మరి ఇటువంటివి ఏవి కూడా మా జీవితంలో ఉండకుండా సహాయం చేయండి. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టేటువంటి కొన్ని పాపాలు ఉంటాయి. అవి సులువుగా మన లోపలికి చొరబడిపోతాయి, చొచ్చుకుని పోతాయి. ఇవి మనలో ఉన్నవి అనేటువంటివి కూడా మనకు తెలియవు కొన్ని సందర్భాల్లో. అటువంటి పాపములలో ఒక పాపమైన అసూయ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. జెలస్ గురించి. అది మనకుందని మనకు తెలీదు. ఇవైతే తెలుస్తాయి, మిగతావన్నీ కూడా తెలుస్తాయి. అపవిత్రత మనలో ఉంటే మనకు తెలుస్తుంది, కాముకత్వం తెలుస్తుంది, విగ్రహారాధన తెలుస్తుంది, కక్షలు తెలుస్తాయి, అలరితో కూడిన ఆటపాటలు తెలుస్తాయి. ఇవన్నీ తెలుస్తాయి. కానీ అసూయ మనలో ఉందో లేదో చాలా సందర్భాల్లో మనకి తెలియదు కదా. మనకు తెలీదు. మనం అనుకుంటాం, ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మమ్మల్ని చూసి వాళ్ళు అసూయ పడుతున్నారు అనుకుంటారు. ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. మనం ఎవరి మీదైనా అసూయ పడుతున్నామా? మనకి ఏమైనా అలాంటి అసూయ ఉందా? మనకి ఎవరినైనా చూసినప్పుడు ఆ గుణము గనుక ఉంటే అది అస్సలు మంచిది కాదని బైబిల్ సెలవిస్తుంది. ఆ గుణం గలవాళ్ళు బైబిల్ గ్రంథంలో దిక్కులేని చావు చనిపోయారు, భయంకరమైనటువంటి దేశదిమ్మరులుగా మార్చబడ్డారు. అలా అసూయ ఉన్నవాళ్ళు తమ కాలానికి ముందే చనిపోయారు. అలా అసూయ ఉన్నవాళ్ళు తన పక్షముగా ఉన్న ప్రణాళికను వాళ్ళు కోల్పోయారు. కాబట్టి మనం ఈరోజు స్వపరిశీలన చేసుకోవడానికి కూర్చున్నాం. ఈరోజు ఇక్కడ మనందరికీ తెలిసింది ఏంటంటే మన మీద వాళ్ళు అసూయపడుతున్నారని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇది ప్రత్యేకంగా తెచ్చుకునేటువంటి బుద్ధి ఏమీ కాదు, స్వతహాగా మనలోనే ఉంది అది. కానీ మనకు తెలియదు అది. ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలా మనం కనుగోవాలి? ఈ యొక్క ఏమంటారు, ఉండకూడనటువంటి ఒక విశ్వాసికి ఉండకూడనటువంటి విషయాలలో ఒక విషయం ఇది అసూయ అనేటువంటిది. ఇది ఉండొద్దు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మనం ఈ అసూయ గురించి ఆలోచించినప్పుడు మొట్టమొదటిగానే మనకు ఆదికాండంలోనే మొదటి మర్డరే అసూయ చేత జరిగినట్లుగా మనకి అందరికీ తెలిసిన విషయమే. అప్పటికి అసూయ అనేది ఎలా ఉంటుంది, పక్కింటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎదుగుతుంటే వీళ్ళే, అలాంటి ఏం లేవు అసలు. ఇంకా అప్పటికి అలాంటిది ఒక కుటుంబం ఉంది అక్కడ. ఆ కుటుంబంలోనే అన్నదమ్ములుగా ఉన్నటువంటి కయ్యను, హేబేలు వాళ్ళిద్దరూ కూడా బలులు అర్పించారు దేవునికి. ఒకని యొక్క బలి అర్పించబడినప్పుడు దేవుని సన్నిధికి చేర్చబడింది, వేరొకని బలి చేర్చబడలేదు. వెంటనే నా బలి అర్పణ ఎందుకు చేర్చుకోలేదు, ఇతని బలి అర్పణ ఎందుకు చేర్చుకొనబడినది అనేటువంటి ఒక అసూయ ఇతనిలో రగిలింది. అది కోపముగా మార్చబడింది, అది విద్వేషముగా మార్చబడింది. ఆ తర్వాత ఫైనల్ స్టేజ్ ఏమైంది, మర్డర్ చేస్తాడు ఆయన అక్కడ. అయితే అన్నదమ్ముల మధ్యలో వచ్చేటువంటి అసూయలు, అక్క చెల్లెళ్ళ మధ్యలో వచ్చేటువంటి అసూయలు ఫస్ట్ మాట్లాడుకుంటే మనం ప్రతి క్యాడర్లోనే ఉంటాయన్నమాట. మన ముందు ఇంట్లో స్టార్ట్ అవుతుంది ఇది. ఇంట్లో ఇప్పుడు ఒక 3-4 అక్క చెల్లెలు ఉన్నారు ఇక్కడ. మనకి ముగ్గురు సిస్టర్స్ ఉన్నవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు ఇక్కడ. సిస్టర్స్ వీళ్ళ 3 ఉన్నారు, దెబోరా సిస్టర్స్ ఉన్నారు అక్కడ, బ్లెస్సీ సిస్టర్స్ ఉన్నారు అక్కడ, మొత్తానికి ఎలిజబెత్ వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు ఇక్కడ. ముగ్గురు ఉన్నారు ఈరోజు, చాలా చక్కగా ఉన్నారు ఇక్కడ. మీరు అందరూ ఉన్నారు. అంటే వీళ్ళల్లో ఎలాంటి అసూయలు వస్తాయి? రాహేలు ఉంది, లేయా ఉంది. యాకోబుకి 2 భార్యలుగా ఉన్నారు. ఈ లేయా బిడ్డ తర్వాత బిడ్డ పుట్టుతూనే ఉంది. రాహేలుకి గర్భం మూతపడి ఉంది. రాహేలు గర్భం తెరవబడట్లేదు. అప్పుడు రాహేల్ అంట లేయా మీద అసూయపడి అని రాయబడి ఉంది. చూద్దామా? 30వ అధ్యాయం ఆదికాండం
1వ వచనం చూద్దాం. చూడండి ఆమె ఏమంటుందంటే, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి, తన అక్క మీద అసూయపడి యాకోబుతో ఏమంటుందంటే, నాకు గర్భఫలం ఏమో లేని ఎడల నేను చస్తాను అని చెప్తుంది ఆమె. అసూయ అనేది అక్కడ క్లియర్గా రాసేసి ఉంది. ఈవిడ అసూయ పడిందో లేదో మనకు డౌట్ అనడానికి ఏం లేదు, అక్కడ రాయబడిపోయింది. అక్కడ బిడ్డల తర్వాత బిడ్డల తర్వాత బిడ్డలు కలిగేస్తున్నారు, ఆ లేయకి నాకేంటి బిడ్డలు పుట్టట్లేదని యాకోబుతో అంటుంది. నాకు బిడ్డలు కలగడం లేదని చెప్పి నేను చచ్చిపోతాను అని బెదిరిస్తుంది ఆమె. అక్కడ ఈమెకి అసూయ వచ్చేసింది. ఆ తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు, ఈమెకి కూడా బిడ్డల్ని ఇచ్చారు, అది వేరే సంగతి. కానీ అసూయ ఆమె జీవితంలోనికి ఎంటర్ అయినప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అసూయ వస్తుంది ఆమెకి, కామన్గా రావాలి. ఎందుకంటే ఈమెకి చెందాల్సిన భర్త ఫస్ట్గా ఆమెకి చెందిపోయాడు. ఆ తర్వాత ఈమెకి చెందాల్సిన మొత్తం ప్రేమ ఆ ఇద్దరికి షేర్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఆమెకి బిడ్డలు కలిగేస్తున్నారు, ఈమెకి బిడ్డలు కలగట్లేదంటే ఆటోమేటిక్గా అసూయ అనేది వచ్చిందని బైబిల్ చెప్తుంది. ఈ అసూయ వచ్చినప్పుడు మనకు తెలియకుండా మనం ఏం చేస్తామంటే నెమ్మది లేని వారముగా మారిపోతాం. జాగ్రత్తగా గమనించండి మీరు. ఎవరి మీదైనా మనకు అసూయ వచ్చినప్పుడు ఇంకా తెక్కొస్తుంది అంటారు కదా, అలా అయిపోద్ది అనమాట మనకి. జాగ్రత్తగా మనం గమనిస్తే మనకి ఏమి లోటు లేకపోయినా నెమ్మది ఉండదు. అంత చక్కగా మంచిగా పీస్గా వాళ్ళు ఉండలేకపోతారు, సణుక్కుంటూ ఉంటారు, విసుక్కుంటూ ఉంటారు. వాళ్ళని డైరెక్ట్గా అనలేరు. వాళ్ళని డైరెక్ట్గా అంటే ఇంట్లో వాళ్ళు ఈ అమ్మాయి ఈవిడ్ని అంటే ఎక్కడ తక్కువ భక్తిహీనురాలను అనుకుంటారేమోనని ఆ పైకి అనకుండా లోపల ఫ్రస్ట్రేట్ అయిపోయి తిట్టేసుకోవడం, సణిగేసుకోవడం, దిగులుగా ఉండడం, ఏడ్చేసుకోవడం, లేకపోతే ఏమీ లేని దానికి ఉట్టినే గొడవలు పెట్టుకోవడం, ఇలా అయిపోతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఉట్టుట్టికే అయిపోతూ ఉంటారు. ఎందుకు అలా అయిపోతున్నావు, ఇప్పుడు ఏమైందని, ఇందాక వరకు నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతారు ఇంట్లో వాళ్ళు. లోపల ఉన్నటువంటి ఆ అసూయ వాళ్ళని ఏం చేస్తుందంటే నెమ్మది లేకుండా చేస్తూ రకరకాలుగా వాళ్ళే శాపవచనాలు మాట్లాడుకుంటూ లేనిపోని శాపాన్ని వారి మీదకి తెచ్చుకుంటారు. వాళ్ళు ఎందుకు వచ్చిన బ్రతుకు, చస్తే బాగుండు అని అందా లేదా ఆమె అక్కడ? అప్పుడు ఆమె ఏమైంది, చనిపోయిందా బ్రతికిందా? లాస్ట్ వరకు తన కాలానికి ముందే ఆమె చనిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ చాలా సులువు అనుకుంటున్నాం మనం అందరం కూడా. అది ఎముకలకు కుళ్ళని సామెతల గ్రంథకర్త రాస్తున్నాడు. అది ఎముకలకి ఏమవుతుందంటే అసూయ ఉన్న వాళ్ళకి ఎముకలకి కుళ్ళు పట్టేస్తుంది. వాళ్ళు ఇంకా ఆశీర్వదింపబడలేరు, వాళ్ళ శరీరంలో ఆరోగ్యము ఉండదు. ఇది అక్క చెల్లెళ్ళ మధ్యలో, సిబ్లింగ్స్ మధ్యలో వచ్చేటువంటి అసూయలు 2 చూసాం మనం. ఒకటి కయ్యను హేబేలు, ఇంకొకటి రాహేలు. ఇలా ఆడపిల్లలైతే ఇలాగా, మగపిల్లలైతే అలాగా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అసూయ అనేది ఫస్ట్ ఇంట్లోనే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. తర్వాత అక్కకి మంచి భర్త దొరకడం, చెల్లెలకి మంచి ఉద్యోగస్తుడు రాకపోవడం, అక్క కొంచెం ఎక్కువగా అందంగా ఉండడం, లేదంటే ఈ 3 పిల్లల్లో ఒక అమ్మాయి మంచి జాబ్ చేస్తూ ఉండడం, మిగతా వాళ్ళు సరిగ్గా చేయకపోవడం, తల్లిదండ్రులు 3ని సమానంగా చూసినప్పటికీ కూడా ఈ అమ్మాయినే చూస్తారనేటువంటి అసూయతో రగిలిపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇంట్లో. కానీ వాళ్ళకి అది అసూయ అని అర్థం కాదు. చాలా జాగ్రత్తగా ఈరోజు పరిశీలన చేసుకుని, నాయన నాకు తెలియకుండానే దేవుని నిత్య రాజ్యంలోనికి చేరలేనటువంటి ఒక గుణము కానీ నాలో ఉండిపోయిందేమో, మిగిలిపోయిందేమో. నా అక్క పిల్లలు చాలా ఫ్లరిష్ అయిపోతున్నారు, నా అన్నయ్య పిల్లలు ఉద్యోగం వచ్చేసింది, సెటిల్ అయిపోయారు, మంచి వైఫ్స్ దొరికారు, నా కొడుకు ఇంకా ఉద్యోగం లేదు, మంచి సెటిల్మెంట్ లేదు. ఈ అసూయతో రగిలిపోవడం ద్వారా నీ పిల్లలకే నష్టం అక్కడ. ఇది ఎక్కువగా క్రైస్తవ కుటుంబాలలో మనము చూస్తున్నాము. ఇప్పుడు అధికముగా శాతానుడు జ్వరబడిపోయాడు. ఈ అసూయ శాతానుడి యొక్క లక్షణం. అన్ని కృపావరాలని వీడికి ఇచ్చాడు శాతానుడికి. లూసిఫర్ అనేటువంటి గొప్ప దోతకి ఇచ్చి వాడిని అందగాడుగా తయారు చేసి, అసలు ఇటు అటు మూవ్ అవుతుంటేనే ఒక మంచి మ్యూజిక్ అసలు అతని శరీరంలో నుంచి వచ్చేటట్లుగా అలాగ దేవుడు తనని రూపుదిద్ది సింహాసనం తప్ప మిగతాదంతా కూడా ఇతనికి కూడా ఇచ్చినప్పుడు ఆ సింహాసనాన్ని చూసి కుళ్ళుకోవడం మొదలుపెట్టాడు, అసూయ పడ్డం మొదలుపెట్టాడు. నేను కూడా ఉత్తర సభా పర్వతం మీద సింహాసనం మీదకి ఎక్కిపోవద్దునని లోపల అసూయతో రగిలిపోతూ, గర్వంతో రగిలిపోతూ, గర్వమే ఈ అసూయని తెస్తుంది మనకి. అలాంటి వాడు ఏమయ్యాడో ఒకసారి ఆలోచించండి. కిందకి పడద్రోయబడ్డాడు. ఇది సాతానుడి యొక్క లక్షణమని ఎంచి ఈరోజు నాకు కానీ, మా అక్క చెల్లెల మీద కానీ, మా అన్నదమ్ముల మీద కానీ, నా చెల్లెల మీద కానీ, నా అన్నయ్య మీద కానీ, వాళ్ళ పిల్లల మీద కానీ అసూయ ఉందేమో నాకు తెలియదు నాయన. ఇది నిత్యరాజ్యానికి నన్ను చేర్చకపోతే నాకెందుకు ఈ యొక్క జీవితం? అసలు ఆ గుణం నాలో నుంచి తీసివేయమని కొంచెం సేపు స్తుతించడం, దాని మీద చేయి పెట్టి మీరు ఇది నాలో ఉండొద్దు అని దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఇది ఉందో లేదో తెలుసుకోవడం మన వల్ల సులువుగా చిక్కులు పెట్టే పాపమది.
మనకి తెలియకుండానే మన శరీరంలో ఏలుబడి చేసేటువంటి అసూయ చాలా చాలా భయంకరమైనది. కాబట్టి ఇది మన ఇంట్లోది. ఫస్ట్ నేను చెప్పాను మీకు, మన అక్క చెల్లెల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, బంధువుల మధ్య, తోటికోడల మధ్యలో, లేదంటే అలాగే కో సిస్టర్స్, కో బ్రదర్స్ మధ్యలో ఇవన్నీ వస్తూ ఉంటాయి ఎక్కువగా. ఇవి మనలో అసలు రాకూడదు. మనం ఆత్మ సంబంధులం. మిగతా వాళ్ళలో వచ్చినా కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళ అన్యులు కాబట్టి నా మీద వాళ్ళు అసూయ పడుతున్నారు. ప్రభువా, వాళ్ళు అసూయ పడి చెడ్డ కనుదృష్టి, చెడ్డ నోటి మాటలు నా మీద విడిచినప్పుడు నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధము వర్ధిల్లదన్నావు కదా, వర్ధిల్లనియకుండా చేయండి అని ప్రార్థించుకోండి. అసూయ కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బందులు తెస్తుంది, కాదని నేను చెప్పట్లా. ఇప్పుడు యోసేపు అన్నదమ్ములు యోసేపు మీద అసూయ నిలిపినప్పుడు అది కూడా సిబ్లింగ్స్ మధ్యలోనే కదా. యోసేపు అన్నదమ్ములు యోసేపు మీద అసూయను నిలపడం ద్వారా ఇతనిని ఏం చేశారు, గుంటలోకి త్రోసారు, అతని చావును కోరారు. అసూయ ఎంత భయంకరమైందంటే వాళ్ళు చావును కోరుకుంటామండి. అసూయ ఉన్నవారు వాళ్ళు చస్తే బాగుండు అనుకుంటారట. అలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు దేవుని రాజ్యంలోనికి వెళతారా? మరి వాళ్ళు భలే పడిపోయారు, వాళ్ళు భలే దిగజారిపోయారు, వాళ్ళ పిల్ల భలే లేచిపోయింది, వాళ్ళ అబ్బాయి భలే చెడిపోయాడు అనుకుంటారే. ఆ మాటలు మాట్లాడడం కూడా చాలా భయంకరం. అది వాడు పడిపోయినప్పుడు నువ్వు నవ్వొద్దు అన్నాడు దేవుడు. అస్సలు వద్దు, ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధివి. నీ యొక్క అప్పుడు మరి వాళ్ళు చూడండి మా మీద ఎలాగ అసూయ పడిపోతున్నారు. అసూయ పడిపోయి మా పిల్లల మీద లేనివి చెప్పేస్తున్నారు అవతల వాళ్ళకి అని అంటూ ఉంటారు కదా. దేవుడు ఉన్నాడు కదా మన పక్షంగా. లేనివి చెప్పినప్పుడు ఆయన విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా ఆయన వర్ధిల్లజేయడు సరికదా. అటువైపు వాళ్ళు మనల్ని అనే కొద్దీ డిక్రీజ్ అయిపోతారు, మనల్ని అనే కొద్దీ మనం ఇంక్రీజ్ అయిపోతాము. మరి యోసేపు సంగతి అంతే కదా. అంటే అసూయ నిలిపి ఆయన గుంటలోనికి తోసేశారు. కొంతకాలం శ్రమ పడ్డాడు. ఈ అసూయ మన జీవితంలోనికి కొంతకాలం ఒకవేళ శ్రమ తెచ్చినా అందులో కూడా మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మామూలు స్థానం కాదు, ఇప్పుడున్నట్టు మనం ఉండము, చాలా ఆశీర్వాదం యొక్క లెవెల్స్లోనికి వెళ్ళిపోతాం మనం. ఇది బైబిల్ చెప్తున్న సత్యం అండి. కాబట్టి మీరు ఎవరైనా అసూయ ద్వారా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, మనల్ని ద్వేషిస్తున్న వారి ద్వారా మనం ఇబ్బంది పడుతూ ఉంటే, మనల్ని వేలు పెట్టి చూపి తిరస్కరిస్తున్న ద్వారా మనము కొన్ని నిందల గుండా వెళుతున్నట్లయితే మనము దేవుని యందు సంతోషించాలి. ఇతరులు నిన్ను నిందించి దూషించి చెడ్డ మాటలు ఎలా మీ మీద పలికినప్పుడు మీరు ధన్యులు, ఎందుకంటే మీ ఫలము పరలోకంలో. అంతే తప్ప మీరు ప్రతిగా తిట్టేసి, మీరు ప్రతిగా రెచ్చిపోయి మా పిల్లల గురించి 2 మాటలు అంది కదా, అసలు వాళ్ళ చరిత్ర నేను చెప్తాను రా బయటకు అంటారు. మీరు వాళ్ళ అమ్మ గురించి చెప్పమంటావా అని మీరు తీసేస్తారు ఆ లిస్ట్ అంతా. అస్సలు మనం అవన్నీ కూడా చేయకూడనివి. ఈరోజు జాగ్రత్త. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అంటే మనకిది అవసరమనే అర్థం. ఇక్కడ మనకిది అవసరం. మన మీద ఇప్పుడు నిందలు వేస్తున్నారా, వేయనియండి. అవమానపరుస్తున్నారా, అవమానపరచబడిన చోట దేవుడు ఏం చేస్తాడంటే రెట్టింపు ఘనతనిస్తాడు మనకి. అదే కదా మనకి వాళ్ళకి తేడా. మరి అదే కదా. ఇలాగా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఆఫీసులో, ఆర్గనైజేషన్స్లో, సంఘములో కూడా ఇలాంటి ఈర్ష్యలు, ద్వేషాలు రగలడం మొదలవుతాయి. సంఘములో 106వ కీర్తన ఒకసారి చూస్తారా మీరు? వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును వాళ్ళు ఏమయ్యారట? అసలు మోషే లేకపోతే వీళ్ళందరూ బానిసలుగా అక్కడే ఉండిపోతారండి. అసలు మోషే లేకపోతే వీళ్ళందరూ చావులోనికి వెళ్ళిపోతారు. ఎంతమంది అక్కడ చంపేస్తారో తెలియదు. అసలు వాళ్ళు బ్రతుకుంటారో లేదో తెలియదు. బానిసలుగా అక్కడే చావాలి. ఇంకా దారుణమైన స్థితిలోనికి వెళ్ళిపోవలసిన వీళ్ళని దేవుడు నాయకుడిగా ఎంచుకొని, అహరోనుని యాజకుడిగా ఎంచుకొని వీళ్ళని నడిపించుకుని తీసుకుని వెళుతుంటే ఎన్ని తిట్లు, ఎన్ని కక్షలు, ఎన్ని కార్పణ్యాల మధ్యలో ఎంత టఫ్ జాబ్ వాళ్ళు చేస్తూ తీసుకుని వెళుతుంటే దేవుడు ఇంకా వాళ్ళని హెచ్చిస్తూ నాయకుడు. ఇన్ని లక్షల మందికి ఇప్పుడు నాయకుడిగా ఆయన అయిపోయాడు. అంతమందికి అహరోను యాజకుడిగా అయిపోయాడు. యాజకుడు డ్రెస్సింగ్ మారిపోయింది. ముందు మామూలు వాళ్ళే వీళ్ళిద్దరూ. కానీ దేవుడు ప్రత్యక్ష గుడారం కట్టమని చెప్పిన తర్వాత యాజకుడికి డ్రెస్సింగ్ మారిపోయింది. ఆయనకి అప్పుడు ఆ డ్రెస్సింగ్ వేగానే ఆయన ఎలా అయిపోతాడు చెప్పండి? చాలా ఇంక అసలు చూసినప్పుడు అసలు మన మధ్యలో వాడే కదా, మన అన్నే కదా, మన తమ్ముడే కదా, ఏంటి సీటు, ఏంటి ప్రత్యేకత, ఏంటి యాజక వస్త్రాలు, ఏంటి ఘనత, ఆయన దగ్గరికి అంత ఈజీగా మనం వెళ్ళలేమా? ఏంటి ఆ పథకాలు, ఏంటి ఆ బంగారం, ఏంటి ఆ డ్రెస్సింగ్? వెంటనే ఈ మోషన్ చూసినప్పుడు ఈయనే నాయకుడా, ఈయనతోనే మాట్లాడతాడా దేవుడు? మనతో మాట్లాడ్డా? మాకు తెలుసు, మాకు దర్శనాలు వస్తాయి, మాకు మాట్లాడతాడు దేవుడు. ఇవన్నీ కూడా సంఘాలలో, కొంచెం ఆర్గనైజేషన్స్లో, ఇంకా సహవాసాలలో కామన్గా వచ్చేటువంటివి. ఇది మనకి చాలా అవసరం ఇది. ఎందుకంటే మనం రోజు సహవాసంగా కొడతాం కాబట్టి.
రోజు సహవాసంగా ఉంటాం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మనకిది. అసలు ప్రక్కన వాళ్ళ మీద జెలస్ అవ్వడం వేరే విషయం అయితే, నాయకుల మీద కూడా జెలస్ అయిపోతూ ఉంటారు. నాయకుడు దేవుని సేవకుడు ఆశీర్వదింపబడి ఘనత పొందుకుంటూ ఉంటే మిగతా వాళ్ళందరికీ వచ్చే అసూయ అది మంచిదా? ఆ అసూయ ఏం చేసిందంట, దాతాను అబీరాము గుంపును ఏం చేసిందంట, పాతాళానికి త్రోసివేసి ప్రాణాలతోనే వాళ్ళని చంపివేసింది. నేను అదే చెప్తున్నా, అసూయ యొక్క అల్టిమేట్గా జరిగేటువంటి లక్షణం ఏంటంటే, లేదంటే దాని పర్యవసానం ఏంటంటే, దిక్కులేని చావు అయితే చనిపోతారు, లేదంటే ఆ శరీరం రోగాల పాలైపోతుంది, లేదంటే తమ కాలానికి ముందే వాళ్ళు, ఎందుకంటే దేవుడు విడిచిపెడతాడు, విడిచిపెడితే ఏమైపోతామో మనకి తెలియదు. కాబట్టి ఈ వర్తమానం ఇక్కడ కూర్చున్న మనకే కాదు, యూట్యూబ్ ద్వారా వింటున్న అనేక మంది కూడా ఇలాంటివి వాళ్ళ సంఘాలలో వాళ్ళ నాయకుల్ని ఎదిరించే వాళ్ళు ఉన్నారేమో. వాళ్ళ నాయకుడిని ఇక్కడ రాయబడి ఉంది, యెహోవాకి ప్రతిష్ఠితుడు అయిన అహరోను. చూసారా, దేవుడు ప్రతిష్ఠించుకున్నటువంటి నాయకుల్ని మనం ఎవ్వరం కూడా ఏమి కూడా అనకూడదు. మన సంఘంలో అది లేదు, కానీ చాలా సంఘాలలో కొట్టుకుపోతున్నారు అందరూ కూడా. వాళ్ళ సేవకుల్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. వాళ్ళు దేవుని చేత పిలువబడిన సేవకులు ఈరోజు ఎంత ఏడుస్తున్నారు ఎక్కడెక్కడ సంఘాలలో. అక్కడక్కడే రాజకీయాలు అయిపోయి, సంఘము చీలిపోయి, సంఘ పెద్దలు అనబడిన వాళ్ళు ఆ యొక్క ఏమంటారు, ఆ సీట్లను అధిష్ఠించడం, ఆ పాస్టర్ని మార్చేసి ఈ పాస్టర్ని పెట్టడం, ఆ పాస్టర్ ఈ పాస్టర్ కొట్టుకోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇలాంటి అనేక మంది వాళ్ళ మీద అసూయ పడుతున్నారు. ఆ పాస్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేదండి, మాది ఆ ప్యారిష్కి మారిన తర్వాత చాలా సంపాదించేశాడు ఆ పాస్టర్ అనే మాటలు వింటూ ఉంటాం మనం. ఇక్కడ కాదు, పల్లెటూర్లలో వింటాము, పట్టణాల్లో కూడా వింటాం మనం. అలాంటి లూథరన్ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్, ఇలాంటి చర్చెస్లో అది మంచి సంస్థలు, అవన్నీ కూడా అవన్నీ చాలా మంచి సంస్థలు. వాటి నుంచి ఎందరో మిషనరీస్ బయటకు వెళ్ళారు. మనం మొన్న నా సాక్ష్యం చెప్తూ, నా సాక్ష్యంలో మా మదర్ లూథరన్ చర్చ్ మెంబర్ అని చెప్పి ఆవిడకి పరిశుద్ధాత్మ కొరకు ఏమీ తెలియదని చెప్పాను. అంతకుమించి నేను లూథరన్ మిషన్ ఏమీ అనలేదు. కానీ ఒక ఆవిడ అక్కడ ఏమంటారు, ఒక కామెంట్ పెట్టారు. ఏమన్నారంటే, లూథరన్ మిషన్ని తక్కువ చేయకండి, దానిలో నుంచే ఎంతోమంది సేవకులు బయటికి వెళ్ళారు, ఎంతో హాస్పిటల్స్ పెట్టారు, ఎందరినో అభిషేకించారు, ఎన్నో చాలామంది అందరూ మార్చబడ్డానికి కారణమైనటువంటి సంస్థ. అది నాకు తెలుసు, నేను దాన్ని తక్కువ చేయడం లేదు. ఆ టైంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకు తెలుసా? నళిని గారు మన లూథరన్ చర్చిలో ఉన్నప్పుడు తెలీదు. మా చిన్నప్పుడు మా చర్చిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు. మామూలుగా మేము ఆరాధన చేసేవాళ్ళం. ఆరాధన చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆరాధన మాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది అది. కాకపోతే పుస్తకంలో చదివే ఆరాధనే అయినప్పటికీ దానిలో ఉన్న మాధుర్యం వేరేగా ఉంటుంది. సంస్థ అంటే చాలా ఇష్టమే, దానిలో నుంచే పెద్ద పెద్ద సేవకులు బయలుదేరారు. ఆఖరికి దేవదాస్ అయ్య గారు అనబడే ఆయన కూడా ఆ లూథరన్ మిషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే ప్రభు ఆయనకి ఇచ్చిన కాలింగ్. అది కాదనడం లేదు, నేనేమి ఏ సంస్థని క్రిటిసైజ్ చేయడం లేదు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలని నేను చెప్తున్నాను అంతే. కాబట్టి ఇప్పుడు కూడా ఇలా ఈ పాస్టర్స్ అందరూ అక్కడ ఇలా కొట్టుకుంటూ లేని శాపాలని ఈ విశ్వాసులు తెచ్చుకుంటున్నారు గృహాల్లోనికి. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మాకే ఎందుకు ఇలా అయింది, మా జీవితాలే ఎందుకు ఇలా అయినాయి, మాకే ఎందుకు నష్టం వచ్చింది. ఎందుకు అంటే నువ్వు చేయాల్సింది చేసేసావు, అక్కడ నువ్వు సనగాల్సింది సణిగేసావు, అటువంటి గుంపుతో నువ్వు కలిసిపోయావు. అటువంటి గుంపు వాళ్ళు వచ్చి సేవకుల మీద నీకు సణిగి మాట్లాడుతుంటే అవును అని సపోర్ట్ చేసావు. వెంటనే ఏమవుతుంది, అక్కడ నువ్వు ఆ గుంపులో కలిసిపోయినట్లే. అందుకే మోషే చెప్తాడు, అటువైపు ఉన్న వాళ్ళందరూ అటువైపు వెళ్ళిపోండి, నా వైపు ఉన్న వాళ్ళందరూ ఇటువైపు రండి. జడ్జిమెంట్ వస్తుంది ఇప్పుడు. ఆ జడ్జిమెంట్లో అటువైపు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే సేవకులకు విరోధంగా మాట్లాడారో వాళ్ళందరూ ఆ దినాన భూమి నెరవిడిచి మింగివేసినట్లుగా, ఇవన్నీ కూడా సందర్భాలు ఉన్నప్పటికీ క్రైస్తవులు గ్రహించలేకపోతున్నారండి. మన భక్త సింగ్ గారి చర్చిలో అసలు ఎవరో ఒక ఆయన రక్షించబడి వచ్చాడంట. ఆయన మేకైపోయాడు. ఇక్కడ రక్షించబడి వచ్చాడు, ఏదో అదర్ క్యాస్ట్ నుంచి ఎక్కడి నుంచో వచ్చాడు. ఆయన మీద అప్పటికే బోల్డ్ పోలీస్ కేసులు ఉన్నాయట. అయినా సంఘంలో చేర్చుకున్నారు, పెద్ద స్థానం ఇచ్చారు. ఇప్పుడు ఆ డబ్బుల గురించి లెక్కలు చెప్పమని ఇవని అవని ట్రెజరీ అని ఇదని మొత్తం పోలీస్ కేసు అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసింది సంఘం అంతా. అప్పుడున్నటువంటి ఫౌండర్స్ చెప్తున్నారు, అసలు జైల్లో పెట్టి ఇన్ని కేసులు ఉన్న వాళ్ళని సంఘ పెద్దగా చేయకూడదు అనేటువంటి రూల్ ఉంది, అక్కడ రూల్ ఉంది. ఆ రూల్ని అధిగమించి ఆయన మాకు చొరబడిపోయాడు, ఆయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఆయన ఈరోజు దీన్ని కబ్జా చేస్తున్నాడు ఈ సంఘాన్ని, ఒక్కసారి పట్టించుకోండి అంటే పోలీసులు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అంటే ఇది మీరు చూసుకోండి. కానీ ఈయన రౌడీలను ఉపయోగించి బాగా దారుణం చేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ సంస్థను దోచేస్తున్నారంట.
ఎంత భయంకరమైన విషయాలు ఇవి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ అసూయలే కదా. వాళ్ళే ఎందుకు ఆశీర్వదింపబడాలి, ఈ బ్రాంచే ఎందుకు ఆశీర్వదింపబడాలి, ఈ సేవకురాల దగ్గరికి ఎందుకు ఎంతమంది వెళ్ళిపోవాలి, ఎందుకు ఈ పాస్టర్ గారి దగ్గరికే వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఈ సంఘమే ఫ్లరిష్ అయిపోతుంది, మా సంఘంలో లేనిదేంటి, ఇలా అసూయలు మొదలవుతాయి అన్నమాట. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు పాట పాడతారు బెర్కమెన్స్ గారు, మనుష్యుల చెడు దృష్టి నుంచి మమ్మల్ని దాచి కాపాడండి ప్రభా. ప్రార్థన చేసుకోవచ్చు. చాలామంది సేవకులు అంటారు మనకి ఏ చెడు దృష్టి పనిచేయదు, ఏ మంత్రాలు పనిచేయవు, ఎవరు ఏం చేసినా మన దగ్గరికి రావు అంటారు. ఎందుకు రావు? మన సౌలు యొక్క చెడు దృష్టి పడగానే దావీదు అడవుల పాలైపోయాడు. ఎన్ని సంవత్సరాలు కుక్క తిరుగుడు తిరిగాడు ఆయన, ఎన్ని సంవత్సరాలు నిందలు పడ్డాడు, చావుకి దగ్గర అయిపోయాడు. యోసేపు మీద అసూయ దృష్టి అన్నలు నిలపగానే గోతిలోనికి వెళ్ళిపోయాడు, బానిసగా అయిపోయాడు, అవమానించబడ్డాడు, జైల్లోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు అవ్వదు? వాళ్ళ అసూయ నిలిపిన తోడనే సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మన దగ్గరికి కూడా. కాబట్టి అనుదిన ప్రార్థనలో ఖచ్చితంగా ఇది యాడ్ చేసుకోవాల్సిందే. చాలామంది ఇవి మన మీదకి పని చేయవని చెప్తున్నారు, పని చేస్తాయండి అవి. ఈర్ష్య, కళ్ళల్లాడు నాలుక, విషము గల నాలుకలు, కొండెములు మన మీద ఎందుకు పనిచేయవు? ఖచ్చితంగా పనిచేస్తాయి. అదే మనం అగ్ని ప్రాకారముగా మీరు ఉండండి అయ్యా, మా చుట్టూ అది పని చేయకుండా మీరు కావాలి ఉండండి. అనుదినము మనం రక్తం ప్రోక్షించుకుంటే, మనం సహాయం అడిగితే, జాగ్రత్తగా ఉంటే, అప్పుడు దేవుని యొక్క అగ్ని ఆ చెత్తను దహించి వేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రతిదినము పోరాటమే. ఎప్పుడో ఒకసారి మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు కంచె వేసుకున్నాం కదా అంటే సరిపోతుందా? అనుదినము పోరాటమే. భూమి మీద నరుని కాలము యుద్ధకాలం. ప్రతి దానితోని యుద్ధమే, ప్రతి విషయముతోని యుద్ధమే. సాతాను సంబంధికులతో యుద్ధమే, బంధువులతో యుద్ధమే. అలా అని మన యుద్ధము శరీర సంబంధమైనది కాక ఆత్మ సంబంధమైన ప్రార్థనల ద్వారా యుద్ధం చేసుకుంటూ ఈ లక్షణాలు మనలోనికి చొరబడిపోయినాయేమో చూసుకోవాలి. మరలా ఇలాంటి లక్షణాలు మనలోనికి వచ్చేసాయేమో, అదొక పెద్ద ప్రాబ్లం. వాళ్ళు అసూయ పడితే మనం అసూయ పడిపోయి, వాళ్ళు తిడితే మనం తిట్టి, వాళ్ళు మన పిల్లలని అంటే మనం వాళ్ళ పిల్లల మీద ప్రేమ చూపలేనంత అసూయ మనలో రగిలిపోయి, ఇవన్నీ కూడా మనం తెలియకుండానే చేసేసేటువంటి తప్పులు. ఇవి సంఘాలలో ఉన్నటువంటివి. లేదంటే ఒక విశ్వాసి మంచిగా ఆరాధన చేస్తూ, ఒక నూతనమైన అమ్మాయి వచ్చి ఇక్కడ మంచిగా ఆరాధన చేస్తూ ఉంటే పాతగా పాటలు పాడి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి అసూయ వచ్చేసేయడాలు, లేదంటే ఎప్పుడో ఉన్న వాళ్ళకే నేను అధికమైన ప్రాముఖ్యత ఇస్తూ ఉంటే ఈ బాగా పాటలు పాడేని పిల్లలకి అసూయ వచ్చేసేయడాలు, ఇవన్నీ శాతానుడి యొక్క లక్షణాలు మాత్రమే. అస్సలు లేదు. మనం అందరం కూడా ఆ విధమైన అసూయ మన దగ్గరికి రానియకూడదు. మనం ఎంత తగ్గించుకుంటామో, ఎంత ప్రభువుకి మన యొక్క ఆయన బలిష్టమైన చేతుల క్రిందకి వెళ్ళిపోతామో అంత హెచ్చించడం మొదలు పెట్టేస్తాడు ఆయన. మన మీద ఈర్ష్య పడిన, ద్వేషం చిమ్మిన, మన మీద వాళ్ళు నిందలు వేసేసిన అది కొద్ది కాలమే. తర్వాత దేవుడు ఖచ్చితంగా వాళ్ళ ఆకలితో, లేదంటే వాళ్ళు బానిసలుగా, వాళ్ళు దిక్కుతోచగా కడుపులు చేతిలో పట్టుకుని ఆ ధాన్యం గింజల కోసం ఊర్లెంబడి తిరుగుతూ ఉన్నారు అన్నదమ్ములు, అసూయ పడిన అన్నదమ్ములు. ఈయన అనేక దేశాలకి ఆహారం ఇచ్చే స్థితిలో ఉన్నాడు. అలా మనల్ని ఖచ్చితంగా చేస్తాడు ఆయన, అలా ఖచ్చితంగా చేస్తాడు. ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాలంటే బలిష్టమైన చేతుల క్రింద మనం మాత్రం యోసేపు వలె దీన మనస్కులమై ఉండాలి. యోసేపులాగా మనం లేకుండా మనం హెచ్చిపోయి మనమే మంచోళ్ళమి అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాల్సిన అవసరత మనకి లేనే లేదు. కానీ ప్రతిదీ కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభువుకి మనము సమర్పించుకోవడమే. ఇంకా అందరికంటే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకే తప్పలేదు అసూయ పరుల యొక్క ద్వేషం యొక్క ద్వేషాగ్ని జ్వాలలో ఆయన కాల్చబడిపోయారు. ఆయనను చూసినప్పుడు ప్రతి ఒక్కడికి అసూయే. ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆయన మితిలేని జ్ఞానము, వయసుకు మించినటువంటి తెలివితేటలు, ఆశ్చర్యకార్యాలు, పాపాలను క్షమించే నైజము చూసినప్పుడు శాస్త్రులు, పరిచయులు పండ్లు కొరికారంట ఆయన చూసి, అసూయతో రగిలిపోయారంట. అప్పుడు పిలాతు దగ్గరికి ఆయన తీసుకొచ్చారు. ఈయన దైవద్రోహం చేస్తున్నాడు, దేశద్రోహం చేస్తున్నాడు, నేనే రాజునని ప్రకటించుకుంటున్నాడు, రాజద్రోహం చేస్తున్నాడు. ఇది ఆయన మీద మోపబడినటువంటి నిందలు. అప్పుడు ఆ పిలాతు ఈయన్ని పరిశీలిస్తున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు. ఒకసారి తెరవండి చూద్దాం. మత్తయి సువార్త తెరుద్దామా? 27వ అధ్యాయము 17-18. అసూయ చేత ఎవరు ఎరిగారు, ఎవరు తెలుసుకున్నారు? పిలాతు అడుగుతున్నాడు అనమాట. ఈయన మీద ఏ నేరము కనబడట్లేదు, ఈయన చూస్తుంటే అసలు ఏ నింద నాకు కనబడట్లేదు, ఈయన అసలు ఏంటి, అసలు ఎందుకు తీసుకొచ్చారు ఈయన్ని,
కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, నేను ఎవరిని విడుదల చేయాలి, ఈయన లేకపోతే బరబ్బన, మరోసారి ఆలోచించుకోండి అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఈయనకి తెలుసు ఆయన మీద ఏ నేరము లేదని, కానీ వీళ్ళు కేవలం అసూయతోనే ఇది చేస్తున్నారని పిలాతుకు తెలిసింది, కానీ యూదులకు తెలియలేదు. పిలాతుకు తెలుస్తుంది ఆయన మీద ఎందుకు అసలు ఆయన్ని సిలువేయమని అడుగుతున్నారు అంటే అసూయ చేత. ఎందుకు మనల్ని ప్రజలు చంపాలనుకుంటారంట, ఎందుకు మనం నాశనం అయిపోవాలని కోరుకుంటారంట? మనలో ఏదో వాళ్ళలో లేనిది ఉంది కాబట్టి, వాళ్ళకి లేనిది మనలో ఏదో స్పెషల్ క్వాలిటీ ఉంది కాబట్టి, వాళ్ళకి లేనిది మనలో ఏదో ఉంది. మనం ప్రత్యేకించబడిన వారం, ప్రత్యేకమైన సొత్తు, దేవుడి సొత్తు అయిన జనాంగం మనం అవ్వచ్చు. మనం వాళ్ళలో టాలెంటెడ్ పర్సన్స్ అవ్వచ్చు, మన చర్చిలో వాళ్ళకంటే మంచి గాయకులు ఉండొచ్చు, మన చర్చిలో మంచి బోధకులు ఉండొచ్చు, మన చర్చిలో మంచి అంటే అందరూ హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి పిల్లలు ఉండొచ్చు. ఇది చూసినప్పుడు అనేకులకి ఏమవుతూ ఉంటుందంట, అసూయ కలిగి లేని నిందలు మోపడం వాళ్ళు మొదలు పెడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు నా మీదే నిందలు వేశారు, మరి వాళ్ళ అసూయ ఈయన్ని చావుకు అప్పగించలేదా? ఇప్పుడు చెప్పండి నాకు, వాళ్ళు అసూయ పడితే మనకి ఏం జరగదంటారేంటి? అంతే కదండి, వాళ్ళ అసూయ పడితే మనకేంటి, మనం వెళ్ళిపోవడమే అంటున్నారు. వెళ్ళిపోవడం కాదు, వాళ్ళ అసూయ మనకి చాలా కష్టం తెచ్చిపెడుతుంది, నింద తెచ్చిపెడుతుంది, వేదన తెచ్చిపెడుతుంది, అవమానం తెచ్చిపెడుతుంది. మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అసూయ దృష్టి మన మీద పడకుండానట్లు ఎల్లవేళలా యేసయ్య కవరింగ్ మన చుట్టూ ఉండాలి. జ్ఞానం ఉండాలి మెయిన్. మనకి జ్ఞానము చేత తప్పించుకునేటువంటి విధానం కూడా మనకి అనేక సందర్భాల్లో ప్రభువు ఏం చేశారంట, వారి మధ్యలో నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారంట. ఎందుకంటే అసూయ చేత అక్కడే చంపాలనుకున్నారు ప్రభువుని. చంపేద్దాం, సైలెంట్గా చంపేద్దాం, మందిరానికి వస్తాడు ఇప్పుడు సైలెంట్గా చంపేద్దాం అనుకుని ఆయన వెతుకుతూ ఉంటే ఆ ప్లాన్ ప్రభువుకి తెలిసినప్పుడు తప్పించుకొని పోయాను అని రాయబడి ఉంది. అనేక సందర్భాల్లో మనం వాళ్ళ ఎక్కువ అసూయ పడిపోతూ ఉంటే, మన మీద ఇంకా అలా అసూయ ద్వేషాలు చిమ్మేస్తూ ఉంటే కామ్గా ఉండి తప్పించుకుని పోవడం మనకి ఎంతో ఉత్తమం. అంతే తప్ప అక్కడే నిలవబడి మాకేం కాదు నువ్వు చేసుకో అనే మూర్ఖత్వంలోనికి వెళ్లాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. జ్ఞానము కలిగి మనము ఖచ్చితంగా ప్రవర్తించాలి. మార్కు సువార్త 15వ అధ్యాయం 9-10 చూడండి. ప్రధాన యాజకులు, మనుష్యులు, యూదులకి అసూయే, మనుష్యులకి అసూయే, ఆ యూదా పెద్దలకి అసూయే, యాజకుడు అనబడేటువంటి, బోధకుడు అనబడేటువంటి యవ్వనస్తుడైనటువంటి ఇన్ని అద్భుతాలు చేస్తూ, ఎంతమంది చనిపోయిన వాళ్ళని లేపుతూ, కుష్ఠరోగులను బాగు చేస్తూ, ఒక ఊరికి వెళ్ళి అక్కడ శానా అనేటువంటి దయ్యాలు పట్టిన వాడిని వాడిని ఎవడు స్వస్థపరచలేడు. అసలు ఎవడు వాడిని సాధు చెయ్యజాలడు. వాడు ఎప్పుడు, వాడికి వయసు వచ్చిన దగ్గర నుంచి వాడు సమాధుల్లోనే ఉన్నాడు. అట్టి వాడిని దేవుడు బాగు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్నారంట, మాకు పందులే ముఖ్యం, మనుషులు కాదు. వాడు బాగైతే మాకెందుకు, వాడు చస్తే మాకెందుకు, వాడు బాగా అవ్వకపోతే మాకెందుకు, ఒకడు ఎట్టిపోయినా మాకు పర్వాలేదు, మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, నువ్వు పో అన్నారట ప్రభువుని. ఈ ఏరియా విడిచిపెట్టి బాబు నువ్వు వెళ్ళిపో, నువ్వు పరిశుద్ధాత్మతో వద్దు, అమ్మో ఇలాంటివన్నీ చెయ్యొద్దు. ఎంతమంది రక్షించబడిపోతున్నారా ఆ కస్తూరి నగర్ ఏరియాలో, అయినా ఆవిడ మాకొద్దు అన్నారు కదా. ఆవిడొద్దు, అసలు ఆవిడ ఏరియాలోకి వచ్చింది. ఆవిడ ఒక బరియల్ కార్యక్రమానికి నన్ను పిలిచారు, పాపం చనిపోయింది కదా ఆవిడ అని. మన చర్చ్కి వస్తూ ఉండే ఆవిడ. నేను వచ్చాను, నా పాస్టర్ గారికి నోట్లోంచి అసలు మాట బయటికి రావట్లేదు ఆయనకి. ఇంకా అప్పుడు నేనే అర్థం చేసుకున్న ఆ మూమెంట్. అప్పుడు వాళ్ళకి చెప్పాను, నేను ఫస్ట్ ప్రేయర్ చేసి వెళ్ళిపోతానండి. అప్పుడు ఆ పాస్టర్ గారు ఆయన ఎలాగ కార్యక్రమం జరిగించాలనుకుంటున్నారో జరిగించుకుంటారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి మిమ్మల్ని లీడ్ చేసిన పాస్టర్ ఆయన కదా అని నేను మూమెంట్ని అర్థం చేసుకొని ఫస్ట్ ప్రార్థన చేసేసి నేను వచ్చేసాక అప్పుడు ఆయన నోరు తెరిచారు. అప్పుడు అంటే ఆ ఏరియాకి నేను వెళ్ళి వాళ్ళని రక్షించడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను, ఇంత ఒకసారి ఉజ్జీవం రాలేదు, బార్ షాపులు ఇక్కడ నుంచి పోలేదు, ఇంతమంది రివైవల్ రాలేదు, ఇంతమంది పరిశుధాత్మ పొందుకోలేదు, ఈవిడ వచ్చి నడిపిస్తుంటే కొంచెం బాగుంది అని అనుకోలేకపోతారు వాళ్ళు. ఆవిడ వస్తే నేను రాను అన్నారు వాళ్ళు. ఇంకొక పెళ్లి దగ్గర సందర్భం కూడా, ఆవిడ వస్తే నేను ఇక్కడ ఉండను అంటే ఎందుకని? అసూయ. సేవకుల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారికే అది తప్పలేదు, మనకే పాటిది అది. కాబట్టి నేను కూడా అక్కడ మూమెంట్ని అర్థం చేసుకొని, ఓకే మనము రహస్యమందు ఉండి ఒక చోట కూర్చుని ఆ ఏరియాల కోసం ప్రార్థన చేద్దాం. మనకి సేవకులతో పోటీ ఏమి కూడా వద్దు. హల్లెలూయా. మనకొద్దు అటువంటిది. వాళ్ళని దేవుడు దీవించును గాక, ఆ సేవకుడు వాడుకొనును గాక. ఆ సేవకులు కోపంగా ఉండడం మనకిష్టం అవ్వదు. వాళ్ళు రిలాక్స్గా ఉండి అక్కడ ఆ పెళ్లి జరిపించుకోవడం ముఖ్యం. కాబట్టి వాళ్ళు రిలాక్స్గా ఉండనియండి, నేనే లేచి వెళ్ళిపోతానని ఆ పెళ్లిలో నుంచి కూడా నేను వచ్చేసాను మధ్యలో నుంచి.
ఇవన్నీ జరిగాయి. కానీ నేనేమి కోపగించుకోను సంఘస్థుల మీద కానీ లేదంటే వారి మీద కానీ. జరుగుతున్న సందర్భం జ్ఞానముతో గ్రహిస్తున్నాం కాబట్టి మనకు తెలిసి ఏం జరుగుతుందో అది మనకు తెలుసు. ముందే చెప్తాను నేను, ఇలాంటి సిచ్యుయేషన్ అవుతుంది, ఆ పాస్టర్స్ ఇలా అవుతారు వద్దంటే వీళ్ళు ఊరుకోరు కదా. పర్లేదు రండి పాస్టర్ అమ్మగారు, పర్లేదు రండి పాస్టర్ అమ్మగారు, సరే వెళదాం, మనమే అవమానపడొద్దాం, నో ప్రాబ్లం అని అలాంటి సందర్భాలు 2-3 ఫేస్ చేశాను నేను. ఎక్కువే, ఇంకా 2-3 కంటే ఎక్కువే. ఏ పెళ్ళికి వెళ్ళినా పాస్టర్ గారు ఏదో ఒకటి అసలు అక్కడ ఇబ్బంది పడిపోతారు, మనల్ని అసలు యాక్సెప్ట్ చేయరు. స్త్రీని అక్కడ మేము డయాస్ మీద ఎక్కించమని చెప్పిన సందర్భాలు 3, ఈ 15 సంవత్సరాల కాలంలో 3 సందర్భాలు డైరెక్ట్గా. సరే వాళ్ళ సంఘ కాపరిని నేనే ఇంతకే చూస్తే సరే నో ప్రాబ్లం. అందుకే అప్పటి నుంచి చెప్పాను, మా చర్చిలో 2 పిల్లలు మా చర్చి వాళ్ళు అయితేనే పెళ్లి చేసేది ఇక్కడ, అది కూడా వేరే రిజిస్ట్రార్ వస్తే మనం ఇక్కడ కామ్గా చేసేది, లేకపోతే అక్కడ వేరే పాస్టర్ గారు వచ్చి ఇక్కడ నేను వెళితే అసలు వద్దు నన్ను ఇబ్బంది పెట్టకండి అని. యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇంకా స్త్రీని, ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఏసై యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు కానీ నేను అక్కడికి వెళ్ళి ఏమి ఉన్నత స్థానం తీసుకోవాలనుకోవట్లా, జస్ట్ వెళ్ళి వాళ్ళ తరఫున కూర్చోవాలనుకున్నా. అయినా బలిపీఠం మీద స్త్రీ కూర్చోకూడదు, అక్కడ కింద కూర్చోబెట్టండి అన్నారు. నో ప్రాబ్లం. అప్పుడు నాకు ఇచ్చిన పార్ట్ ఏంటంటే కేక్ కటింగ్ దగ్గర ప్రార్థన ఇచ్చారు నాకు. నో ప్రాబ్లం, నేను నవ్వుతూనే ఉన్నాను. నో ప్రాబ్లం. ఇక్కడ ఒక సేవకురాలుగా ఇన్ని 100 మందిని నడిపిస్తున్నటువంటి సేవకురాలే కేక్ కటింగ్ దగ్గర ఒకసారి పిలిచి అక్కడ, అది కూడా డాన్స్ మీద కాదు, అవుట్ సైడ్ అక్కడ మామూలుగా ఏమంటారు అది రిసెప్షన్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ కేక్ పెట్టినప్పుడు అక్కడ కేక్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, దట్స్ ఆల్. ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళు మా సంఘస్సులు కాకుండా పోతారా, లేకపోతే ఈ కార్యం జరగడం ద్వారా నేను ఏమైనా తగ్గించబడతానా? ఏమీ లేదు. ఓకే, క్యారీ ఆన్ అన్నాను. మళ్ళీ యాజ్ యూజువల్గానే నేను ఉన్నాను తప్ప, నాకు అక్కడ అలా చేశారు కాబట్టి మీ ఇంటికి నేను రానని, మీరు నా దగ్గర రావద్దని, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఈ అసూయ, ద్వేషము, కక్ష ఏమీ మనతో ఉండడానికి వీలు లేదు. ఏసైనే అంతే అన్నారు, ఇతనొద్దు, అనేక మందిని స్వస్థపరుస్తున్నాడా, ఇతనొద్దు, అసలు నువ్వు మా ఊరు విడిచిపెట్టి పో, మాకు పందులే కావాలి. ఇది ఎంత సిల్లి ఉంటుందంటే మీకు, మాకు పందులే కావాలి, వ్యాపారం పోతుంది. అక్కడికి వస్తే దయ్యాలన్నీ పోతే ఇంకా వ్యాపారం ఆశీర్వదింపబడుతుంది కదా అని వాళ్ళు అనుకోవడం లేదు. ఇంకా ఎన్ని మిరకల్స్ చేస్తాడో మా ఊర్లోనికి ఆయన వస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయో అని వాళ్ళు అనుకోవడం లేదు. నువ్వు వెళ్ళిపోవా ప్లీజ్, ఎలా వచ్చే వాళ్ళ బోటెక్కి వెళ్ళిపో. అలా ఆయన రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకులంట ఆయన మీద అసూయ నిలిపి మాకు బరబ్బాని విడుదల చేయండి, ఈ యేసు మాకు వద్దని అసూయ చేత ప్రభువుని సిలువకు అప్పగించారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటివి మనం చదివినప్పుడు చూసినప్పుడు అంతకంటే గొప్పవాళ్ళమా మనం ఏమైనా? కాదు కదా. మన మీద అసూయ నిలుపుతున్నప్పుడు ఈజీగా తీసుకోండి, అది ప్రొటెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి వాళ్ళకి వీలైతే దూరంగా ఉండండి, కానీ కక్షలు పెట్టుకోవద్దు, క్రోధం పెట్టుకోవద్దు, మనకు అసూయ వద్దు, శత్రుత్వం వద్దు. వీలైతే జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి, నవ్వుతూనే ఉండండి, వారి కొరకు ప్రార్థన చేయండి. మన పని అదే, మనకు దేవుడు అప్పగించినటువంటి పని. ఆయనకే తప్పలేదు అసూయ ద్వేషాల చేత మనం ఏ పాటి, ఆయన ప్లేస్లో ఉన్నటువంటి సంఘ కాపరులు ఇటువంటివి ఎదుర్కొంటారు. కాబట్టి అనుదినము మనం చేసేటువంటి ప్రార్థనల్లో మనది ఫ్లరిష్ అయ్యే కొద్దీ, బయటికి వెళ్ళే కొద్దీ లోపం లేకపోయినా లోపం ఫలానా అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది లోకం. ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం చాలా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ప్రభువా మమ్మల్ని ఇటువంటి అసూయ నుంచి, ద్వేషము నుంచి విడిపించండి ప్రభువా అని చెప్పి. కరోనాకు బిఫోర్ కూడా మన సంఘం మీద కొంతమంది ద్వేషం చిమ్మారు. అయిపోయిన తర్వాత అసలు ఎవరు కూడా రారు చూడు, ఆ సంఘం మూసేసుకొని వెళ్ళిపోద్ది ఆవిడ. ఖచ్చితంగా ఇదని శాపవచనాలు పలికారు మన మీద. అయిందా? రెట్టింపు ఆశీర్వాదంతో, ఇంకా ఇంకా బలమైనటువంటి ప్రార్థనలతో, హల్లెలూయా. అలా దానికి నేనేమీ భయపడలేదు. ఎందుకు అలా ద్వేషం చిమ్ముతున్నారో కూడా మనకి తెలియలేదు, కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. ఇస్సాకంట ఆ దేశంలో పంట వేశాడంట. పంట వేసినప్పుడు ఆ దేశంలో అప్పటికే కరువు ఉంది, సారం లేదు. కరువు ఉన్నటువంటి టైంలో ఇస్సాకు పంట వేస్తే ఆయనకి 100 ఆశీర్వాదం వచ్చినప్పుడు, ఆ మాట చూడండి, ఫిలిష్తీయులు అసూయపడి అని ఉంటుంది. ఆ మాట చూద్దాం, 26 ఆదికాండము. ఇది చూసి ముగించుకుందాం. ఆదికాండం 26, 12-15 చూడండి. ఆయనట 100 ఫలం పొందుకున్నాడంట. ఆ తర్వాత దేవుని ఆశీర్వాదం ఆయన మీద ఉంది కనుక ఆయన గొడ్లు గొర్రెలు సంపాదించుకొని, ఎలాగా ఒకేసారి ఆశీర్వాదం కాదు, క్రమక్రమముగా దేవుని యొక్క ఆశీర్వాదం ఆయనకు అలా వస్తున్నప్పుడు గొర్రెలు గొడ్లు
దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు ఏమయ్యారంట? అసూయపడ్డారు. ఇప్పుడు అసూయపడ్డం ద్వారా పర్యవసానం ఏం కాదు అనడానికి లేదు. ఈయన త్రవ్వబడిన బావులని పూడ్చి చేశారట. వాళ్ళు తన తండ్రి ద్వారా త్రవ్వబడినటువంటి బావులను ఏం చేశారు? పూడ్చి చేశారు. మరి అది నష్టమే కదా. అసూయ పడితే మనకి నష్టమే. అందుకని మనకు ఉన్న పరిధిలో మనం జాగ్రత్తగా ఉండడం, ఎంత మేలైతే అంత ఏసైలాగా దాక్కుని ఉండడం బెటర్. ఆయన కొన్ని సందర్భాల్లో నీకు స్వస్థత అయిందా? ఫోన్లో ఎవరికి చెప్పకు, నువ్వు ఎందుకు వచ్చింది మళ్ళీ నా మీదకి వస్తా, ఇదే వద్దు. దాక్కొని ఉండడం ఇది కూడా కొన్ని సందర్భాల్లో మనకి మేలు. ఉన్నదాన్ని మనం రెచ్చిపోయి ఇదిగో మాకు ఎంత ఉందని చూపించుకునే కంటే జాగ్రత్తగా మేలుకొని మన పరిధిలో మనం దాక్కొని ఉండడం మేలే. బయటకు ఎక్స్పోజ్ అయిపోవాల్సిన అవసరత లేదు. ఎన్ని స్వస్థతలు జరుగుతున్నా దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు తప్ప ఇదిగో మావి అని బయట పెట్టాల్సిన అవసరత లేదు. లోపలుండి మనము మరుగుగా ఉండడం అవసరమే. కొన్ని సందర్భాలలో మూయబడిన ఉద్యానవనమా అంటాడు దేవుడు. నేను డోర్ తెరిచే వరకు మీరు జాగ్రత్తగా ఉద్యానవనంలోనే ఉండండి. ఆ సువాసన బయటికి వెళ్తే, ఎంత ఉద్యానవనంలో డోర్ మూసేసిన ఆ సువాసన బయటికి వెళ్ళదా? ఆ ఫ్రాగ్రెన్స్తే చాలు అనేకులు వచ్చేస్తారు. హల్లెలూయా. అలా చెప్తాడు దేవుడు. అనేకులు ఆ యొక్క సువాసనకి ఇటువైపు ఆకర్షింపబడతారు. హల్లెలూయా. ఆ పౌరపు స్వరం వినబడుతున్నప్పుడు అనేక మంది ఆకర్షింపబడతారు. ఆ ఫిలిష్తీయులు అసూయపడి పూడ్చినప్పుడు మరలా బావులు ఎక్కడెక్కడ వేరే చోట త్రవ్వాడో, ఈ త్రవ్వబడిన బావులు కాకుండా వేరేగా బావులు త్రవ్వుతున్నా కూడా జలలు గల ఓటలు పడిపోతున్నాయంట. హల్లెలూయా. ఇది చూసినప్పుడు రాజు ఇన్వాల్వ్ అయిపోయాడు. రాజు ఇన్వాల్వ్ అయ్యి యెహోవా నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు తెలిసింది కాబట్టి మాతో నువ్వు పెట్టుకోవద్దు, నీతో మేము పెట్టుకో. ఎప్పటికీ మా దగ్గరికి యుద్ధానికి రానని రాసిచ్చేయి, నేను కూడా రాసిచ్చేస్తాను. నువ్వు ఆ ప్లేస్లో ఉండు, నేను ఈ ప్లేస్లో ఉంటా. ఎవరికెవరం కూడా ఇద్దరం కూడా శత్రువులుగా ఉండొద్దు అనే కాంప్రమైజ్ అయిపోయాడు. హల్లెలూయా. దేవుడు హెచ్చిస్తాడు మనల్ని. కానీ నేను కుటుంబం దగ్గర మొదలుకొని సంఘము వరకు ఇంకా అన్ని ఆర్గనైజేషన్స్కి సంబంధించిన కొంతమందిని తీసుకొచ్చాను మీ దగ్గరికి ఈరోజు కదా. ఇంట్లోనూ జాగ్రత్తగా ఉండాలి, సంఘంలోనూ జాగ్రత్తగా ఉండాలి, ఆఫీస్లోనూ జాగ్రత్తగా ఉండాలి, ఆర్గనైజేషన్లో జాగ్రత్తగా ఉండాలి. తరువాత మన చుట్టుపక్కల వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా మనము ఉండాల్సిన అవసరత. ఆ వచ్చిన నష్టాన్ని ఫేస్ చేసే కంటే ముందుగానే జాగ్రత్తగా ఉండడం చాలా మేలు. రోజు కూడా ప్రభు యొక్క ప్రొటెక్షన్ తీసుకోవడం మేలు. కాబట్టి ఇటువంటివి మోషేకి తప్పలేదు, ప్రభువుకి తప్పలేదు, అహరోనికి తప్పలేదు, యోసేపుకి తప్పలేదు, దావీదికి ఇంకా ఫైనల్. ఇంకా ఈ అసూయ అనగానే అసలు ఫస్ట్ దావీదే వస్తాడు. ఎప్పుడూ మనకు దావీదు గురించి చెప్పుకుంటామని నేను వీళ్ళని తీసుకొచ్చాను ఈరోజు మీకు. ఎప్పుడు దావీదు గారి గురించి చాలాసార్లు చెప్పేశాను కదా మీకు. ఇక అసూయ అలాంటి అసూయ కాదు. ఆయన బళ్ళెంతో పొడిస్తే ఆ గోడకి కొడితే నేను అక్కడ చావాలి అనేటువంటి అసూయతో రగిలిపోయేటువంటి సౌలు అదే గోడకి బిగించబడ్డాడు, ఒక మహారాజా అయి ఉండి. కాబట్టి అసూయ ఏం చేస్తుంది? ఇప్పుడు వాళ్ళనే పొడుస్తుంది అది. కాబట్టి ఇది మనలో ఉంటే ఈరోజు తీసేసుకుందాం. నాకు లేదండి అని చెప్పడానికి మాత్రం వీల్లేదు. అది ఉంటుంది, అది స్వతహాగా వచ్చిన బుద్ధి సుమా. అయితే నీ ఆఫీసులో ఎవరి మీదో నీకు అసూయ వస్తుంది, నీకంటే అందంగా ఉన్న వారి మీద నీకు అసూయ వస్తుంది. కొంతమంది కొంచెం అందంగా ఉన్న వాళ్ళని చూస్తే చాలా తిట్టేసుకుంటూ ఉంటారు, వాళ్ళని ఇంకా ఏదో అయిపోతూ ఉంటారు, అసూయ వచ్చేస్తుంటుంది వాళ్ళకి. కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళని చూస్తే, కొంచెం వెల్దీగా ఉన్న వాళ్ళని చూస్తే ఏదేదో అయిపోతుంటారు. వెల్దీ అర్థం తెలుస్తుంది కదా మీకు. ఇవన్నిటికీ కూడా ఏంటేంటో అయిపోయి ఏంటేంటో అయిపోతారు వాళ్ళు. అయ్యో అది ఎంత భయంకరమో తెలుసా ఈరోజు. జాగ్రత్త సుమా. అది లక్షణం నాలో వద్దయ్యా. ఎందుకంటే నాకు నిత్యరాజ్యం కావాలి, నాకు నువ్వు కావాలేసయ్యా, నీ మనసు నాకు కావాలేసయ్యా, నీలాగా నాకు ఉండే మనసివయ్యా అనే ప్రార్థన ఈరోజు చేసుకుందామే. ఇది చాలా అవసరం. ప్రభు నాకు ఇది ఒక సజెషన్ ఇచ్చారు. కొన్ని అసూయ పడేటువంటి గుంపుల్ని ప్రభు చూపించారు. ఇది అత్యవసరమైన మెసేజ్ అని చెప్పారు నాకు. కాబట్టి ఈరోజు నేను ఇది తీసుకొచ్చాను మన దగ్గరికి. కాబట్టి ఇది మనకి పర్సనల్గా సంఘపరంగా ఇది అత్యవసరమైన స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి దీని ప్రేయర్ మీరు ఇంటి దగ్గర ఎలా చేసుకుంటారో ఇక్కడ ఎలా చేసుకుంటారో, మనకి అటువంటివి వద్దు, మనలో అవి ఉండొద్దు, మన మీద అటువంటివి విషపు చూపులు ఎవరివి రావద్దు. ఈ యొక్క ప్రొటెక్షన్ మన మీద ఉండాలని ఇప్పటికే ఇలా అసూయ కానీ మీలో ఉండి మీరు ఇలా ప్రవర్తించి ఉంటే కన్ఫెస్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా వింటున్నారో, ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలు మేము వింటున్నామో నాయనా, మాలో ఈ లక్షణాలు ఏవీ లేకుండానట్లు ఈరోజు నీ యొక్క బలమైనటువంటి అభిషేకము ఆ కట్లను మా నుంచి త్రెంచివేయాలి ప్రభా. మాలో ఉండకూడదయ్యా. మేము దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం దేవా, మేము దాన్ని త్రోసివేస్తున్నాం దేవా, మేము తృణీకరిస్తున్నాం, మాలోనికి అవి రాకుండా కాల్చివేస్తున్నాం. బహుశా ఇప్పటికే మాలో ఉన్నాయి కనుక ఉన్నవి అని ఒప్పుకుంటున్నాం. మాకు తెలియక
ఎవరి మీదైనా అసూయ దృష్టి నిలిపామా, అసూయ పడ్డామా, ఏమీ చేయలేక బహుశా వాళ్ళ మీద చెడ్డ మాటలు మాట్లాడామా, ఏమీ చేయలేక తిట్టుకున్నామా, ఏమీ చేయలేక సణుక్కున్నామా నా తండ్రి, ఈరోజు వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా, వాటన్నిటి నుంచి విడిపించండి ప్రభా. దేవా, మా నాయకుల మీద మేము సనగకూడదయ్యా, మా రక్త సంబంధుల మీద మేము సనగకూడదయ్యా, మా అన్నదమ్ముల మీద అక్క చెల్లెళ్ళ మీద మేము సనగకూడదు నాయన. దేవ, సహాయం చేయమని వేడుకుంటూ ప్రభువా, ఇప్పటి వరకు మాట్లాడిన మాటలలో ఉన్న సారము మా హృదయాల్లోనికి మేము తీసుకోవాలి. ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, ఈ కొన్ని మాటలు మా వినికిడిలో ఫలభరితంగా మార్చబడి మాలో నుంచి చెడిపోయి మంచి రావాలి నాయన. అసూయ మాలో ఉంటే అలాంటి చెడ్డవి మాకు సంభవిస్తాయి కాబట్టి అసలు ఆ గుణం మాలో వద్దే వద్దు ప్రభా. మేము దాన్ని ఈరోజు కాల్చివేశాం. మా మీద నిలిపిన విషపు చూపు కాల్చివేయబడును గాక, అసూయ ద్వేషాలు లాయమవును గాక. యేసు నామంలో నాయన కృపగల హస్తానికి మరొకసారి మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. అసూయ ద్వారానే ఈరోజు ఎన్నో అనారోగ్యాలట ప్రభువా. ఒకవేళ కూడిన వాళ్ళలోనూ వినుచున్న వాళ్ళలో అనారోగ్యాలు అసూయ ద్వారా వచ్చి ఉంటే నజరేయుడైన యేసు నామంలో ఇది కన్ఫెస్ చేసుకోగానే ఆ అనారోగ్యాలు వారిని విడిచి బయటికి పారిపోవునుగా, స్వస్థత శీఘ్రముగా కలుగునగాక. అయ్యా, కపటము, కుళ్ళు, కుట్ర నాయన ద్వేషము, అసూయ, మత్సరము, కలహాలు యేసునామములో కాల్చివేయబడునుగాక. ముట్టి మమ్మల్ని స్వస్థపరచమని, ఆత్మీయ స్వస్థత మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.